హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది అత్యంత పురాతన నాగరికత గల దేశం. నేటి ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందింది అంటే దానికి మొదటి బీజం పడింది ఈ దేశంలోనే. ఈ దేశ నాగరికత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచే ఇక్కడ ప్రజలు అడ్వాన్స్ టెక్నాలజీతో జీవిస్తున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దుస్తులు దొరికింది ఈ దేశంలోనే. నేడు మనం క్యాలెండర్ను వాడుతున్నామంటే దానికి కారణం ఈ దేశమే. గ్రీకు రాణి అయిన పాత్రని ఇక్కడ ఎంతగానో పూజిస్తారు. ఆ దేశం మరేదో కాదు, ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికత గల ఈజిప్టు. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ రోజు ఈ వీడియోలో ఈజిప్ట్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ అరబిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్. ఈ దేశాన్ని అరబిక్ భాషలో మిస్ అని కూడా పిలుస్తారు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 11,45,00,000. ఇందులో 45% జనాభా పట్టణాలలో నివసిస్తూ ఉంటే మిగతా 55% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇక్కడ మొత్తం జనాభాలో 90% సున్నీ ముస్లింలు ఉంటే మిగతా 10% జనాభా క్రిస్టియన్ ప్రజలు నివసిస్తున్నారు. ఈ దేశం యొక్క అధిక భూభాగం ఆఫ్రికా ఖండంలో ఉంటే కొంత భాగం మాత్రమే ఆసియాలో ఉంది. ఈ దేశంలోని కైరో నగరం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అంతేకాదు ఇది మొత్తం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద నగరం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే అతి పొడవైన నది అయిన నైలు నది ఈ నగరం ప్రక్క నుండి ప్రవహిస్తుంది. ఈ నదిలోని షిప్ లో కూర్చొని డిన్నర్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పవచ్చు. ఈ దేశంలోని అతిపెద్ద మసీదు అయిన సయ్యాదినా అల్ హుసేన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో ఈ నగరంలోని స్టేట్ మ్యూజియం కూడా ఒకటి. ఇక్కడ ఈజిప్ట్ చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా జాగ్రత్తగా భద్రపరచబడి ఉంది. ఈ దేశంలోని ప్రజలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పటికిప్పుడు దాదాపు 50 లక్షల మంది ఫేస్బుక్ ను యూజ్ చేస్తూ ఉంటారు. వీరంతా కూడా ఒకరిపై ఒకరు కోపాన్ని చూపించుకునేందుకు కూడా సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని ఈ ప్రపంచానికి తెలియజేసింది కూడా ఈ దేశమే. ఈ రోజు మనం బర్త్డే సెలబ్రేషన్స్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ వంటి ముఖ్యమైన డేట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం ఈ దేశం రూపొందించిన క్యాలెండర్ సిస్టమే. కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేశంలోని నైలు నదిలో వరదలు ప్రతి సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చేవి. ఈ వరదలను సరైన సమయంలో కట్టడి చేసేందుకు ఇక్కడ ప్రజలు క్యాలెండర్ను కనుగొన్నారు. దాంతో ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో, ఏ నెలలో వరదలు ఎక్కువగా వస్తాయని తెలుసుకునేవారు. అలా ఈ దేశం తయారు చేసిన క్యాలెండర్నే నేడు ప్రపంచమంతా వాడుతున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో కేవలం 2 సీజన్స్ మాత్రమే ఉంటాయి. అది ఒకటి వేసవి కాలం, రెండవది వింటర్ సీజన్. ఇక్కడ ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు సమ్మర్ సీజన్ ఉంటే నవంబర్ నుండి మార్చి వరకు వింటర్ సీజన్ ఉంటుంది. అలాగే మ్యారేజెస్ లో ఉంగరాలు తొడిగే కల్చర్ మొదలైంది కూడా ఇక్కడ నుండే. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇప్పటికీ ఈ దేశంలో ఎవరైనా చనిపోతే కేవలం వారి శరీరం మాత్రమే చనిపోయిందని, వారి ఆత్మ ఇంకా బ్రతికే ఉందని నమ్ముతారు. ఇక్కడ ప్రజల ప్రకారం మనిషి ఆత్మకు చావు లేదు. అంతేకాదు మమ్మీసుల ఆచారం స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటి అంటే అప్పట్లో ఈ దేశరాజులు ఎవరైనా చనిపోతే వారితో పాటు వారి పని మనుషులను కూడా బ్రతికి ఉండగానే పాతి పెట్టేవారు. అలా ఎందుకని అంటే రాజులు చనిపోయాక కూడా ఆ పని మనుషులు వారికి సేవలు అందించాలని అప్పట్లో రాజుల కుటుంబ సభ్యులు అలా చేసేవారు. అంతేకాదు ఆ పని మనుషులు కూడా దీనిని గౌరవంగా స్వీకరించేవారు. ఇక కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా బట్టలు తయారు చేసింది కూడా ఈ ఈజిప్ట్లోనే. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జరిపిన తవ్వకాలలో కొన్ని దుస్తులు లభించాయి. వాటిని పరీక్షించిన సైంటిస్టులు ఇవి దాదాపు 5,000 సంవత్సరాల క్రితం తయారు చేసిన బట్టలుగా గుర్తించారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో టూత్ పేస్ట్ ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసింది కూడా ఇక్కడే.
అప్పట్లో ఈ పేస్ట్ ని ఎద్దు కొమ్మల యొక్క పౌడర్, ఉడకబెట్టిన గుడ్ల పెంకులను మరియు బూడిదను మిక్స్ చేసి తయారు చేసేవారు. ఇక ఈ దేశ ప్రజలు క్యారమ్ ఆడడానికి కూడా బాగా ఇష్టపడతారు. ఇక్కడ ప్రతి ఇంట్లో క్యారమ్ బోర్డు ఖచ్చితంగా ఉంటుంది. వీరంతా కూడా రోజులో ఒక్కసారైనా క్యారమ్ ఆడుతారు. క్యారమ్ తర్వాత ఇక్కడ మరో పాపులర్ గేమ్ ఫుట్బాల్. నేటికి మహిళలు చాలా దేశాలలో వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రాచీన కాలం నుండే ఈ దేశ మహిళలకు ఇక్కడ పురుషులతో సమానమైన హక్కులు ఇవ్వబడ్డాయి. 5000 సంవత్సరాల క్రితమే ఈ మహిళలకు పూర్తి అధికారాలు ఇచ్చారు. అంతేకాదు అప్పట్లోనే విడాకులు తీసుకున్న ఇక్కడ మహిళలు మరలా రెండో పెళ్లి చేసుకునే హక్కును కూడా కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పూర్వం నుండి ఇక్కడ ప్రజలు ఓపెన్ మైండెడ్ గా ఉండేవారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మన దేశంలాగే ఇక్కడ ప్రజలు కూడా రైస్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ వీరి ఫేవరెట్ ఫుడ్ పేరు కోసారి. దీనిని రైస్ మరియు పప్పు కలిపి తయారు చేశారు. ఇక ఈ దేశంలోని పిరమిడ్ల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి ఈజిప్ట్ అంటేనే పిరమిడ్లు గుర్తుకొస్తాయి. అంతేకాదు ఇక్కడ గీజా పిరమిడ్, ఫినిక్స్ పిరమిడ్ ఈ ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి. వీటిని చూడడానికి ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుండి లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఈ దేశాన్ని విజిట్ చేయడానికి మంచి సమయం డిసెంబర్ నుంచి జనవరి. ఆ టైంలో ఇక్కడ ప్రకృతి అందాలు చూడడానికి ఎంతో కనువిందు చేస్తాయి. ఇక క్లియోపాత్రా ఈ దేశపు ప్రముఖ రాణులలో ఒకరు. ఈమె ఈజిప్ట్లో పుట్టినప్పటికీ తమ పూర్వీకులు మాత్రం గ్రీస్కు చెందినవారు. అయితే రోమన్లు ఈ మహారాణికి ఆమె అందం కారణంగా పేరు వచ్చిందని ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదు. తనకి తన అందం కంటే తనకున్న మేధస్సు కారణంగానే తను చాలా ఫేమస్ అయింది. ఇక చివరగా ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడ కరెన్సీని ఈజిప్టియన్ పౌండ్ అని అంటారు. ఇది ఒకటి మనకు ₹1.72 సమానం. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈజిప్ట్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.